Hi guys, I'm Shashi and I'm a new content creator. Welcome to my YouTube channel Devi Shashi Stories. ఏంటి పనసకాయతో ఆడుతుంది అని చూస్తున్నారా? అదేం లేదండి. ఈ వీడియోలో పనసకాయ బిర్యానీ ఎలా చేసుకోవాలో అమ్మ మాటల్లో వింటూ చూసేద్దాం పదండి. బిర్యానీ రైస్ కోసం కేజీ బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టుకోవాలి. పనసకాయని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. పనసకాయని కట్ చేసుకునే ముందు చేతికి చాకుకి నూనె రాసుకోవాలి. పనసకాయ బిర్యానీకి లేత పనసకాయ అయితే బాగుంటుందండి. నాకు లేత పనసకాయ దొరికింది. దాన్ని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న ముక్కల్ని కొద్దిగా ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. ఈ విధంగా కడుక్కున్న ముక్కల్ని కొద్దిగా నీళ్ళల్లో పసుపు ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికాయో లేదో తెలుసుకోవడానికి ఈ విధంగా కొంచెం చాకుతో గుచ్చి చూస్తే అర్థమైపోతుందండి మనకి ఉడికింది లేనిది. ఈ విధంగా ఉడికించుకున్న ముక్కల్ని ఒక స్టైనర్లోకి తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె పోసుకొని ముక్కల్ని వేపుకోవాలి. ఈ విధంగా వేగిన ముక్కల్ని పక్కకు తీసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ఉప్పు, ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర, పెరుగు అన్నీ మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇది మ్యారినేట్ చేసిన మిశ్రమాన్ని 30 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. రైస్కి ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, మరాఠీ పువ్వు, 4 ఇలాచీలు వేసుకొని ఉప్పు వేసుకొని నీళ్ళని మరిగించుకోవాలి. మరిగిన నీళ్ళల్లో రైస్ వేసుకొని 80% ఉడికిన తర్వాత నీళ్ళని వార్చేసుకోవాలి. రైస్ రెడీ అయిపోయిందండి. బిర్యానీ కోసం ఒక గిన్నెని స్టవ్ పై పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. వేసుకున్నాక మనం కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసి ముందుగా ఉడికించుకున్న రైస్ని కూడా అందులో వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ మసాలా వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తర్వాత మూత పెట్టి దానిపైన ఏదైనా బరువు పెట్టాలి. 15 నిమిషాలు దాన్ని అలా ఉడికించేసుకోవాలి. అంతే. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆపుకుంటే వేడి వేడి బిర్యానీ రెడీ.